మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు కోట ఇందిరాదేవి. శ్రీదత్త దర్శనం. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజనీపతి దీనామవిత్రియవతు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయం మహాత్మానాం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నౌషుడు ఉండుడిని నేల కూల్చాడు. నౌషుడు విజయశంఖాన్ని పూరించాడు. సిద్ధచారణులు ప్రశంసించారు. అశ్వనీ దేవతలు ఆశీస్సులు పలికారు. ఆకాశంలో దేవతలు ఆశీస్సులు పలికారు. తర్వాత జరిగినది మనం చెప్పుకుందాము. అంతా ఇందాక వచ్చిన యుద్ధంలో కలిసినది. ఇందాక వచ్చిన రంభ అక్కడికి వచ్చింది. ఆమె పక్కన మరెవరో సుందరాంగి తల వంచుకొని నిలబడి ఉంది. వారిద్దరూ దగ్గరకు వచ్చారు. అందులో ఆ రంభ అభినందన పురస్సరంగా ఆశీర్వచనం పలికింది. ఆ రెండవ సుందరి తల వంచుకునే చేతులు జోడించి నమస్కరించింది. విజయోత్సాహంతో ఉల్లాసంగా ఉన్న వీరనౌషుడు ఆ రెండవ సుందరి వంక నిర్నిమేషంగా చూశాడు. ఆమె సౌందర్యానికి అతడు ఆశ్చర్యపరవశుడయ్యాడు. పక్కనున్న రంభ సౌందర్యం త్రిజగద్విస్తృతం. అయితే ఈ సుందరి సౌందర్యానికి ఆ రంభ సౌందర్యానికి పోలికే లేదు. ఈవిడ బాగా చిక్కి ఉంది. అయినా తేజో విశేషం చేత మామూలుగానే కనిపిస్తోంది. ఆ ముఖంలో కనిపిస్తున్న తాపన తేజస్సు ఆశ్చర్యకరంగా ఉంది. విలాసైక జీవనులైన దేవతా స్త్రీలలో సత్వమయమైన ఈ తేజస్సు ఎలా వచ్చిందా అనుకున్నాడు నౌషుడు. ఆ సుందరి ముఖంలో లజ్జ, భయము, సందేహము కూడా దోబూచులాడుతున్నాయి. పక్కనున్న రంభ ప్రతి అణువులోంచి విలాసం రాలుపడుతోంది. ఈమె ప్రతి విశ్వాసంలోంచి వినయం ఉరకలు వేస్తోంది. శరీర నిర్మాణానికి మించి వేసుకున్న అలంకరణలోంచి పొంగుకొని వస్తోంది. రంభలో సౌందర్యం సృష్టించి నిరాలంకారమైన శరీరంలోంచి అనిర్వచనీయమైన లావణ్యం ఏదో వరదలవుతోంది ఈ సుందరిలో. తన దుస్తుల తీరులో తన ప్రత్యేక సౌందర్య విశేషాన్ని ప్రకటించుకోవడంలో ఉంది రంభ సమ్మోహకత. వినయం చేత, మర్యాద చేత చేసుకున్న వస్త్రాలంకరణలో ఒదిగి ఉండడం చేత మిన్నంత ఎత్తుగా ఎదిగి ఉంది ఈ సుందరి సౌందర్యం. విలాసోజ్వలమైన రంభ సౌందర్యం మత్తెక్కిచ్చేదిగా ఉంది. సత్వ మనోహరమైన ఈ సుందరి సౌందర్యంలో ప్రశాంతి నెలకొని ఉంది. ఈ తారతమ్యాన్ని కొద్ది క్షణాలు నిర్నిమేషంగా గమనిస్తూ నిలబడిపోయిన రాజకుమారుణ్ణి లజ్జా సందేహాలతో ఊరకంట ఆ రాజకుమారుణ్ణి తిలకిస్తున్న ఆ సుందరిని మార్చి గమనించింది రంభ. రాజకుమారుడు మనస్సు ఆ సుందరికి సత్వ సౌందర్యం మీద లగ్నమైంది. కానీ అతడు ధర్మం చేత, వినయం చేత, గాంభీర్యం చేత నిశ్చలంగా ఉండిపోయాడని గ్రహించింది రంభ. అప్పుడు ఆమె రాజకుమారుని మళ్ళీ అభినందించి చిరునవ్వుతో ఇలా చెప్పసాగింది. మహావీర, రాజకుమార, ఈమెనే చెప్పిన మా చెల్లి అశోక సుందరి. నీకై ప్రాణాలు ఉగ్గపట్టుకుని ఉంది. నీకై తపోమయమైన జీవితాన్ని గడుపుతున్నది. ఈమె తపశ్శక్తికి భయపడే ఆ హుండు ఈమె దరిచేరడానికి జంకేవాడు. మొండితనం వల్ల బందీ చేసుకున్నా లేనిపోని కొరివిని తెచ్చిపెట్టుకున్నానే అని మదనపడుతూ ఉండేవాడు. నాయన, రాక్షస గృహంలో ఉన్నదే అని సందేహం పెట్టుకోకు. అంత మాత్రం చేత ఆమెకు దోషం అంటలేదు. పూర్వం సీతామహాసాధ్వి రాక్షస గృహంలో ఉండవలసి రాలేదా? ఈమె కూడా అలాంటిదే. ఆ హుండు నగరంలో ఉన్న ఈవిడ తపస్సు నిరంతరంగానే గడిచింది. చూస్తున్నావు కదా ఆ ముఖ వర్చస్సును. తపస్సు చేత, నీ విరహం చేత చెరిసగంగా కృషించి శల్యావశిష్టంగా అయితేనేమి తపోమయమైన మహా తేజస్సులతో మమ్మల్ని అందరినీ మించిన సౌందర్యం ఆమెలో ప్రకాశిస్తోంది. అందువల్ల నాయన, నువ్వు ఈ తపస్విని పాణిని గ్రహించు. మీ ఇరువురికి శుభం కలుగుతుంది.
ఆ మాట వినే నౌసుడు సన్నగా నవ్వి, అమ్మ గురువాజ్ఞతో ఇక్కడికి వచ్చావు, ఇక ముందు కూడా గురువాజ్ఞ మాకు మార్గదర్శకం. రండి, ముందు వశిష్ఠాశ్రమానికి వెళదాం. భగవంతులైన వశిష్ఠ మహర్షుల ఆజ్ఞ మీకు కూడా శిరోధార్యమే కదా అన్నాడు. వారిద్దరూ అంగీకారంగా ఔదలల చేతులు జోడించారు. నౌసుడు వాళ్ళని రథం ఎక్కించుకొని ఇతర దేవతా వర్గానికి వీడ్కోలు చెప్పి వశిష్ఠాశ్రమానికి వచ్చి దూరంగానే రథం ఆపి తాను ముందు పోయి గురువైన వశిష్ఠ మహర్షి పాదాల మీద వాలి విజయ వృత్తాంతమంతా వివరించి ఆయన ఆశీస్సులు అందుకున్నాడు. అంతలో అశోక సుందరి వచ్చి మహర్షి పాదాలకు వందనం చేసి అనుగ్రహించండి అంది దీనంగా. ఆయన మందహాసపూర్వకంగా కళ్యాణ సిద్ధిరస్తు అన్నాడు నౌసుడి వంక చూస్తూ. ఆ తర్వాత ఒక మంచి ముహూర్తం చూసి మునిజనుల సమక్షంలో అశోక సుందరి నౌసుల వివాహాన్ని వశిష్ఠ మహర్షి యథాశాస్త్రంగా జరిపించాడు. తర్వాత ఒకరోజు వశిష్ఠ మహర్షి నౌషుని పిలిచి, నాయన, ఇక నువ్వు నీ భార్యను తీసుకుని స్వగృహానికి వెళ్ళు. ఇక్కడ మమ్మల్ని సేవించినట్టే అక్కడ తల్లిదండ్రుల్ని భక్తితో సేవించుకో. ఇక్కడ బయలుదేరు అని చెప్పి మేనక అప్పుడే అనే అప్సరసను అశోక సుందరి చెలికెత్తను పిలిచి, నువ్వు పోయి ఈ శుభవార్తను ముందుగా మహారాజుకు తెలుపు అని పంపించాడు. మేనక తెచ్చిన శుభవార్తను విని ఇందుమతీదేవి ఆయుష్ చక్రవర్తి అంతులేని ఆనందంతో తేలిపోయి అనేక విధాలుగా దత్తాత్రేయ స్వామిని స్తుతించుకుంటూ పరస్పరం దత్తమహిమనే ఉగ్గడించుకుంటూ ఉప్పొంగిపోతూ మహోత్సవంగా ఊరంతా అలంకరింపజేసి యువరాజుకు స్వాగతోత్సవం సిద్ధం చేశారు. అంతలో నౌషుడు దివ్యరథంలో భార్యాసహితుడే వచ్చి తల్లికి తండ్రికి పాదాభివందనం చేశాడు. తమ కొడుకు పెరిగి పెద్దవాడై వశిష్ఠ మహర్షి అంతటి వాడి దగ్గర సర్వ విద్యలు నేర్చి ఇంద్రజేత అయిన హుండాసురుడు అంతటి వాడిని అసహాయసురుడై జయించి ఇంద్రాదులకే మిత్రుడై దేవకాంతిని భార్యగా పొంది ఇంతటి ప్రయోజకుడై తమ దగ్గరకు క్షేమంగా చేరటం అంతా తలుచుకునేసరికి ఆ తల్లిదండ్రులు ఆనందంతో మైమర్చిపోతున్నారు. పుత్రుణ్ణి పదే పదే శిరస్సును ఆగ్రానిస్తూ దత్తాత్రేయ స్వామి కృప ఇంతటి మహోన్నతమైననే మాటి మాటికి చెప్పుకుంటూ ఆ దంపతులు పొందిన ఆనందం ఇంతింతని చెప్పడానికి వీల్లేదు. ఆ విధంగా నౌషుడు అనుక్షణం గండాలను తప్పించుకొని చివరకు హుండాసురుణ్ణి సంహరించి సాటిలేని మేటి చక్రవర్తిగా రాణించాడంటే అదంతా దత్తప్రభు అతని తండ్రికి చేసిన అనుగ్రహ ప్రభావం కాక మరి ఇతడు ఆయన్ని సేవించలేదు, దర్శించనైనా లేదు. అయితేనేమి స్వామి భక్తులనే కాదు, భక్త సంతతిని కూడా విడిచిపెట్టాడు. ఇందుకే ఈ నౌషుని కథే నిదర్శనం. ఈ నౌషుని కథే నిదర్శనం. భద్రశీలుడు స్వామి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించడం వరకే మన వంతు. ఇక ఆయన మనం మర్చిపోతానేమో కానీ ఆయన మనని ఒక్క క్షణమైనా మర్చిపోడు. ఆయన్ని మనం విడిచిపోతానేమో కానీ ఆయన మాత్రం మనని లోకాంతరాల్లోనూ జన్మాంతరాల్లోనూ కూడా విడిచిపెట్టడు. మనం తప్పు చేసి భ్రష్టులమైనా చివరకు ఆయనే తిరస్కరించినా సరే ఆయన మాత్రం మనల్ని విడిచి తమకు పట్టలేదని ఊరుకోడు. స్వామి కరుణ అలాంటిది. ఇలా అంటే నమ్మశక్యంగా ఉండదేమో కానీ భద్రశీలుడి మీ కథ వింటే మనకు అపనమ్మకం తొలగిపోతుంది. నర్మదా నదీ తీరాన మనోహరమైన మహర్షాస్త్రం ఒకటి ఉండేది. అక్కడ గాలవుడనే ఒక ఆయన పరమశాంతుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు కొంతకాలానికి ఒక కొడుకు పుట్టాడు. వాడికి భద్రశీలుడని పేరు పెట్టి ముద్దుగా పెంచుకుంటున్నాడు ఆయన. ఆ పిల్లవాడు మెల్లిగా తప్పటడుగులు నేర్చుకునే రోజులు వచ్చాయి. వాడు ఆ తప్పటడుగులోనే దేవుడి ఇంట్లోకి వెళ్ళి దేవుడి విగ్రహాలకు ఎదురకుండా కళ్ళు మూసుకొని కూర్చునేవాడు. ధ్యానం చేస్తున్నట్టుగా కదిలేవాడు కాదు, మెదలేవాడు కాదు. తల్లి తండ్రి చూసి నవ్వుకునేవాళ్ళు. తండ్రి పోలికేనని ముద్దు చేసేది తల్లి. మాటలు రావడం మొదలుపెట్టినాయి. ఆ ముద్దు మాటలతోనే కేశవ, నారాయణ, మాధవ, గోవింద అని 24 నామాలు పలికేవాడు. ఒక అత్త లేదు, ఒక తాత లేదు, అమ్మ లేదు, నాన్న లేదు. ఎప్పుడు కేశవ, గోవింద అని అదే ఆట, అదే పాట, అదే ఏడు. ఆడుకునే ఈడు వచ్చింది. ఈ తోటి పీడు పిల్లలతో జత పెట్టుకునే లేదు. ఎప్పుడు ఏకాంతంగా ఉంటాడు. చేతనైనంతలో అందంగా శ్రీహరి విగ్రహాలు తయారు చేస్తాడు. మట్టితోనే ఆకులు పూలు తెచ్చి కేశవనామాలతో పూజ చేస్తాడు, ప్రదక్షిణాలు చేస్తాడు. పొద్దుటూకులు ఇదే ఆట. తోటి పిల్లలు ఎవరైనా వచ్చి ఆటలకు పిలిస్తే ఏడుస్తాడు కేశవ, గోవింద అని.
అది చూసి తోటి అమ్మలక్కలంతా ఆ తల్లికి అనేక రకాలుగా కంగారు పడుతూ ఉండేవాడు. ఇదేమైనా పిచ్చేమో, పిచ్చులు కుదిర్చే వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళమని కొందరు చెప్పేవాడు. రాజధానికి ఎవరో స్వాముల వారు వచ్చారట, ఆయన ఇలాంటివన్నీ ఉచితంగా నయం చేస్తాడట, అక్కడికి తీసుకెళ్ళమని కొందరు బలవంతపడుతుండేవారు. ఇదేదో గాలి చేష్టలే ఉంది. వెంటనే భూత వైద్యాలు చేయించకపోతే ఇది ఎటు దింపుతుందో అని మరికొందరు బెదరగొట్టేవాళ్ళు. కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం పిల్లవాడి సంస్కార విశేషాన్ని ఊహించుకొని పొంగిపోతూ వాడిని ప్రోత్సహిస్తూ ఉండేవారు. వాడు మాటలు ఇంకా రాకముందే ఏకాదశి వచ్చేసరికి పాలు తాగేవాడు కాదు. తల్లికి తండ్రికి అర్థమయ్యేది కాదు. కాస్త మాటలు వచ్చేసరికి చెప్పసాగాడు, ఇవాడు ఏకాదశి నాకు భుగవద్దని. అది నీకు కాదురా అని ఎన్నో చెప్పారు వాడు తల్లిదండ్రి. వాడు ససేమిరా ఒప్పుకునేవాడు కాదు. పైగా ఆ రాత్రంతా నిద్రపోకుండా హరే రామ హరే రామ హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే పాటలు పాడుతూ కూర్చునేవాడు. ఇవన్నీ తాము ఇంట్లో అనుకునే మాటలు విని చేస్తున్నాడేమో అని భావించేవారు తల్లిదండ్రి. ఇక వీడి ఎదురుగా నోరు మెదపరాదమ్మా అనేది తల్లి. క్రమంగా కాలు సాగేసరికి హరికీర్తనలు చేస్తూ ఒళ్ళు మరిచి గంతులేస్తూ ఉండేవాడు. ఒకనాడు అలా హరికీర్తనలో ఒళ్ళు మరిచి గంతులేస్తున్న పిల్లవాడిని చూసి ఆనందం పట్టరానిదైపోయింది. వెర్రిబాగుల తండ్రికి ఆయన పిల్లవాడిని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, మా నాయనే మా పుణ్యం కొద్దీ పుట్టావురా, సరే కానీ ఇలా ఉండాలని నీకెవరు చెప్పారురా నాన్న? ఇంత చిన్నతనంలో ఏకాదశి వ్రతం ఎలా అబ్బిందిరా నీకు? ఎప్పుడు చూసినా హరినామమే తప్ప మరొకటి పలకవని ఈ దీక్ష నీకు ఎలా కుదిరిందిరా నా కన్న తండ్రి అని అనేక రకాలుగా ముద్దు చేశాడు. అలా చాలాసేపు ముద్దు చేస్తూ ఆ వరుసలో పూర్వజన్మలో నువ్వు ప్రహ్లాదుడా ఏమిరా అన్నాడు మాట సామెతగా అప్రయత్నంగా. కాదు, ధర్మకీర్తి మహారాజునా అన్నాడు పిల్లవాడు. పుట్టుక్కున ఉలిక్కిపడ్డాడు తండ్రి. ఏమిటి, నువ్వు ధర్మకీర్తివా? మహారాజువా? నీకెట్టా తెలిసింది? నిజమేనా? పరిహాసాలు కూడా నేర్చుకున్నావా ఏమిటి? గాలవుడికి కొడుకు మాటలు నమ్మటం కష్టంగా ఉంది. కొడుకు మాత్రం నిశ్చలంగా చిరునవ్వు నవ్వి, నాన్నగారు అసత్యం చెప్పాల్సిన అగత్యం ఏమొచ్చింది నాకు? అదేమీ లేదు. యమధర్మరాజు చెప్పిన మాటల్ని బట్టి ఇలా నడుచుకుంటున్నాను. మీరు అడిగాక చెప్పకపోతే తప్పని చెబుతున్నాను అన్నాడు. గాలముని విద్వాంసుడు, ఉత్తమ సాధకుడు. జాతి శృతి అనేది ఎంత దుర్లభో ఆయనకు తెలిసినంతగా మనకేం తెలుసు? అందుకనే ఆయన అంతగా ఆశ్చర్యపోతున్నాడు. ఆయన మెల్లగా ఆశ్చర్యం నుంచి తేరుకున్న ఆయన, నువ్వు చెప్పేదంతా ఇంద్రజాలంగా ఉంది. జాతి స్మృతి కలిగేటంతటి మహాయోగం మన వంశంలో పుట్టడం వల్ల నా జన్మ తరించింది అనుకుంటున్నాను. నిన్ను పుత్రమోహంతో ముద్దులాడి అపచారం చేస్తున్నానేమోనయ్యా. ఓ సిద్ధపురుష, నీ చరిత్రను, యముడు నీకు చేసిన ఉపదేశాన్ని కూడా నాకు చెప్పు. నేను కూడా కొంచెం పైకి వెళ్ళే గతి కల్పించాను. నాకు కూడా పైకి వెళ్ళే గతి కొంచెం కల్పించు అన్నాడు. వచ్చే వారం తర్వాత ఏమైంది చెప్పుకుందాం ధర్మకీర్తి గారి గురించి. జై గురుదత్త, శ్రీ గురు. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.